పెండ్లి కుమార్తె కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి సంఘాన్ని అలంకరింపబడి సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు సంఘంలో ఎవరుంటారు? చెప్పాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే ముందుకెళ్తుంది మెసేజ్. సంఘంలో ఎవరుంటారు? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవారు ఉంటారు. ఎవరున్నప్పుడు కూడా వీరందరూ ఎవరంట? సంఘము, స్త్రీ సంఘము. ఏ సంఘం ఇది? ఇది పెండ్లి కుమార్తె సంఘం. సంఘం అనగా సిద్ధపాటికి రెడీ అవుతున్నటువంటి సంఘం. ఇప్పుడు మన అందరము కూడా, ఇప్పుడు మీరు, నేను కూడా ఎవరంట? దేవుని దృష్టికి ఎవరు? ఇప్పుడు మనం అందరం కూడా సంఘంలో ఉన్నాం కనుక సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తెకి సిద్ధపడబోతున్నటువంటి పెండ్లికి సిద్ధపడబోతున్నటువంటి సంఘం మనం అందరము కూడా. అయితే శరీరానికి లింగభేదం కానీ ఆత్మకి లింగభేదం లేదు, అది గమనించాలి. ఏం లేదు, శరీరానికి మాత్రమే లింగభేదం కానీ ఆత్మకి ఏమి లేదంటండి, లింగభేదం లేదు. అందుకనే దేవుడు పరమాత్ముడైన దేవుడు. ఇప్పుడు ఆత్మకి ఏమి లేదంట, లింగభేదం లేదు. దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పెండ్లి కుమార్తె సిద్ధపాటు కలుగుతున్నటువంటి సంఘం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే భూలోకం ఉండగా సిద్ధపాటు కలగాలి. సంఘం ఎలా ఉండాలంట? రెడీ అవ్వాలి. ఎవరి కోసం? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరి కోసం? అమ్మా, వెరీ గుడ్, దేవుని కోసము. అలాగే మనం పెండ్లి విషయం సందర్భంలో చెప్తున్నాం కాబట్టి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘం పెండ్లి కుమారుడి కోసం సిద్ధపడాలి. ఇప్పుడు సంఘముగా ఉన్నటువంటి మనము దేనికోసం సిద్ధపడాలంటే వివాహ మహోత్సవానికి సిద్ధపడాలి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట్లాడుతుంటే అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి స్త్రీగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? నెంబర్ 1, పెండ్లి కుమారుడి కోసం ఏం చేయాలంట? సిద్ధపాటు అనుభవం కలిగి ఉండాలి, రెడీ అవ్వాలి. ఎందుకంటే పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? ఎవరికి తెలియదు. అతను మధ్యాకాశానికి వస్తాడు. వెంటనే మనము ఆ టైంలో రెడీ అయి ఉండాలి. ఎవరైతే రెడీ అయి ఉంటారో ఆ పెండ్లి విందులో పాల్పొందుతారు. అయితే ఈ యొక్క పునరుద్ధాన దినాన కొంతమంది యొక్క స్త్రీల గురించి నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము మచ్చలేనిదై, దాగు లేనిదై, కలంకము లేనిదై, ముడత లేనిదై ఉండాలి. ఏ సంఘం? మన సంఘం అంటే సార్వత్రిక సంఘం. ఎక్కడికి వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత జాతకం అనాలి, అమ్మ జాతకం అనాలి. ఈ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు నిజమైన దేవుడి మినిస్ట్రీ కనబడదు, హెబ్రోన్ మినిస్ట్రీ కనబడదు, పెంతెకోస్తు మినిస్ట్రీ కనబడదు, ఇండిపెండెంట్ మినిస్ట్రీలు ఏవి కనబడవు, ఏ సన్నిధులు కనబడవు. జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుందా? ఏం కనబడుద్ది? సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే ఏంటి? పరిశుద్ధుల సంఘం. ఏ సంఘంలో అయినా ఇలాగా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడినటువంటి పెంతెకోస్తు కానీ, బాప్టిస్ట్ కానీ, ఆర్సీఎం కానీ, ఇండిపెండెంట్ కానీ ఏదైనా సరే ఈ పేర్లు కనబడవు. ఏ పేర్లు కనబడవు? మన పేరు పెట్టుకున్న పేర్లు కనబడవు. మరి ఏం కనబడుతుందంటే మనం ఇక్కడ కేవలం భౌతికంగా ఫలానా వాళ్ళ సంఘం ఇది అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మినిస్ట్రీలు, ఈ సంస్థలు అర్థమవుతుంది ఇవి. కనుక జాగ్రత్తగా గమనించాలి. ఎవరు కూడా పిల్లల వైపు చూడవద్దు, చాలా కాన్సెప్ట్స్తో వినండి, అటు ఇటు చూడొద్దు. రైట్. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఈ సంఘాలు ఏమి కనపడవు. ఎవరైతే ఏ సంఘములైనా సరే, ఏ సంస్థలైనా సరే, ఏ మినిస్ట్రీలైనా సరే, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి ప్రభువు కోసం జీవిస్తారో వారు మాత్రమే పెండ్లి కుమారుడితో ఎత్తబడతారు. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ
కుమార్తెగా ఉన్నటువంటి మనము, స్త్రీలుగా ఉన్నటువంటి మనము ఏ సంఘములో ఉన్నా, ఏ మినిస్ట్రీలో ఉన్నా, ఏ డినామినేషన్లో ఉన్నా ఎలా ఉండదంట? వాక్యము చేత కడగబడి పాలవట్టిగా, తేనెవట్టిగా మనం మార్చబడి మన వస్త్రాలు ఏం చేయాలంట? యేసుక్రీస్తు రక్తములో ఉతకబడి తెలుపు చేసుకుని, ఈ తెలుపు కాదు, పాస్టర్ గారు వేసుకుని తెలుపు కాదు, అంత ఈ వస్త్రాలు, ఈ వస్త్రం కాదు, ఆత్మీయ కలిగినటువంటి వస్త్రం ఏంటంట? హృదయంలో పాపము లేకుండా పరిశుద్ధులుగా తన వస్త్రాన్ని ఉతకబడి, అంటే పాపమంతా తీసేసుకుని, ఆ మలిన వస్త్రం అంతా తీసుకుని ప్రశస్త వస్త్రాన్ని మన హృదయానికి ధరించుకుని ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు మాత్రమే ఏ సంఘంలో ఉన్నా, ఏ డినామినేషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మరి ఏమవుతారంట చెప్పాలి. ఆ పెండ్లి కుమారుడికి ఆయన వచ్చినప్పుడు ఆ బూర వినే శబ్దము వారికి మాత్రమే వినపడదు. ఎవరికి వినపడుతుంది? ఎవరైతే పరిశుద్ధులుగా, ఎవరైతే పవిత్రులుగా ఎవరైతే ఉంటారో ఆ కడబూరం రోగుతున్నప్పుడు, ఆ బూరం మోగగానే ఆ శబ్దము వారికి మాత్రమే వినపడుతుంది, వారు మాత్రమే ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరు అంటుప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఎవరు? సంఘం. ఇప్పుడు మనం ఏం వినాలి? తమ్ముడు ఈ కుర్చీలు కూడా ఎట్టుకెళ్ళి అవసరం అయితే మనం ఏం వినపడాలి? మనకి ఏం వినపడాలి? తబలా వినపడాలా? డోలక్ వినపడాలా? ఏం వినపడాలి? బోర శబ్దం వినపడాలి. ఎక్కడ మోగుతుంది? మధ్యాకాశంలో మోగింది. ఆ మోత మోగగానే అర్థం మనకి వినబడే స్థితి కలిగి ఉండాలి. అంటే మనకి చెవులు ఏమైనా మందం కలిగినాయా? మరి మన చెవులకి మాటలు వినపడతాయి కదా, అంటే ఈ మాటలు వినబడతాయి. ఆయన స్వరం వినాలంటే ఈ చెవులు తెరవబడటం కాదు, ఆత్మీయ చెవులు తెరవబడాలి. దేవునికి మహిమ కలిగిన గాక. అదేంటన్నా ఆత్మీయ చెవులు ఎక్కడ ఉంటాయి? శరీరానికి సంబంధించిన చెవులు ఉన్నాయి, వినబడుతున్నాయి. మరి ఆత్మీయ చెవులు ఎక్కడ ఉంటాయి అంటే దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు, దేవుని హృదయాంతరంలో మనము అలాగా ఆయన మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన రాకడి, ఆయన స్వరము కూడా మనం వినగలిగేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే నా గొర్రెలు నా స్వరం వినును. ఎవరి గొర్రెలు అంట? దేవుని యొక్క గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆయన గొర్రెలు కానీ ఆయన స్వరం విను. ఓకేనండి. ఇది మనమందరం కూడా పెండ్లి కుమార్తెలు. నేను మగాడిని నేను మీసలున్నాయి అన్న వరకు నాకు లేవు అనుకోండి. అర్థం ఇక్కడ శరీరానికి మాత్రమే లింగభేదం, ఆత్మకి ఏమి లేదంట, లింగభేదం లేదు. దేవుని మందిరంలో మనందరం కూడా స్త్రీ సమూహంగా, సంఘముగా ఉన్నాం. ఈ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, శరీరం ఉన్న వారందరూ కూడా ఆత్మతో నింపబడి ఆ పరమాత్మ దగ్గరికి, ఆ మధ్యాకాశంలోకి వెళ్ళాలి. ఇది ఓకేనా? రైట్. ఇప్పుడు కొంతమంది స్త్రీల గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. అర్థం. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలన్నాను? మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, ముడత ఉండకూడదు, కళంకము ఉండకూడదు. ముడత కానీ మచ్చ కానీ డాగు కానీ కళంకము కానీ లేనటువంటి సంఘముగా ఉండాలి. ఏ సంఘం? మన సంఘం. ఆమేన్. మన సంఘం. ఆమేన్. అతను సార్వత్రిక సంఘం. ఆమేన్. అన్ని సంఘాలు కలిసి ఇటువంటి మచ్చ, డాగు లేని, ముడత లేనటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ఎత్తబడతారు. దేవునికి మహిమ కలిగిన గాక. అల్లా మచ్చ గాని, డాగు గాని, ముడత గాని, కలంకం గాని ఉంటే ఏమవుతామంటండి? ఏమవుతాం? ఇక్కడే విడవబడతాం. విడవబడిన వారికి ఎన్నేళ్ళ శ్రమలండి? విడవబడిన ఎన్నేళ్ళ శ్రమలు? 7 ఏళ్ళ శ్రమ. ఆ శ్రమంలో మనం ఎవరు ఉండకూడదు. ఆమేన్. ఎవరు ఉండకూడదు. ఆమేన్. మనందరం కూడా ఆయన స్వరాన్ని వినే గొర్రెల వలె, ఆయన స్వరం వినే పెండ్లి కుమార్తె వలె మనం ఉందాం. ఈరోజు మచ్చలు లేనటువంటి, డాగులు లేనటువంటి ఒక మంచి గుణవంతమైనటువంటి స్త్రీలు ఎలా ఉంటారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మచ్చలేని మంచి స్త్రీలు. ఏమి లేని అంశం ఏంటంట? మచ్చలేని మంచి స్త్రీలు. చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి
ఒక మంచి స్త్రీ ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం త్వరగా 15వ వచనం. మీరు చదివితే నేను త్వరగా ముగిస్తా. సామెతల గ్రంథం 31. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను. చాలు ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేస్తారా? వాక్య నిమిత్తం ఒకరు ప్రార్థన చేస్తారమ్మా? చేయండి, ప్రార్థన చేయండి. ఎవరో ఒకరు ప్రేరేపించబడిన వారు. అయినా నీ దాసుని పక్ష నిలబడుచుండగా నీ దాసు నోట్లో నీ మాట ఉంచండి, నీ వాక్కు నుంచండి ప్రభా. నీ వందనములు స్తుతులు స్తోత్రాలు అయ్యా. వినుచున్న మాకందరికీ వినగల చెవులను గ్రహించగల మనసును దయచేయండి ప్రభా. అర్థం చేసుకునే హృదయాన్ని దయచేసి ప్రభా. అయా నీ దాసుని వాక్యం వినిపించుండగా నాతో మాతో అందరితో మాట్లాడి బయట తెచ్చుకోమని మేలు చేయమని, నీ దాసు నోట్లో నీ మాట నుంచి నీ వాక్కు నుంచి నీ అభిషేకం నుంచి మాట్లాడి మహిమ పొందుకోమని నా ప్రభు మహారాష్ట్రైన వాయిసేనామలాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మచ్చలేని మంచి స్త్రీలు రాసుకున్నారా? ఎంతమంది రాసుకున్నారు? ఒకవేళ పెన్ను లేకపోతే కనుక హృదయం అనే పలక మీద రాసుకోండి. ఏ పలక మీద చెప్పాలి? ఏ పలక మీద? పెన్ను ఉంటే పుస్తకంలో రాసుకోండి. దీనికంటే గొప్పది ఏంటో తెలుసా? పెన్నులు ఉన్నా లేకపోయినా హృదయం అనే పలక మీద రాసుకోండి. హృదయంలోకి వెళ్తే కనుక అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు. ఎందుకో తెలుసా? ఈ పేపర్ పోయినా, ఈ పెన్ను పోయినా, ఈ పేపర్ తడిసిపోయినా ఇది పోద్ది, ఈ పుస్తకం పోద్ది. కానీ ఈ హృదయం అనే పలక మీద కనుక రాసుకుంటే ఎప్పుడు కూడా మిస్ కాదు. అయితే ఏ స్త్రీ లేదు చెప్పాలి? మీరు బాగా మాట్లాడాలి ఈరోజు. ఏ స్త్రీలు? ఒక్కరు మాట్లాడతారు. ఏ స్త్రీలమ్మా? మచ్చలేని మంచి స్త్రీలు. ఇందులో మంచి స్త్రీ ఎలా ఉంటుంది అంటే చూడండి, 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 31:15 ఉంది అక్కడ. ఆమె చీకటితోనే లేచి చాలు. ఒక మంచి గుణవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా? పెందలకాడే లేగిస్తుంది. పెందలకాడే. మనం ఎందుకంటే ఇప్పుడు మనం మచ్చలేని మంచి స్త్రీలు కదా ఉన్నామో లేదు ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. అసలు ఇప్పుడు స్త్రీ ఎప్పుడు లేగాలి? పెందలకాడే. అటువంటి ఒక మంచి స్త్రీ గురించి ఇక్కడ చెప్తూ అన్నాడు. ఏమన్నాడు చెప్తున్నాడంటే, ఆమె చీకటితోనే లేచి, చీకటితోనే అంటే తెల్లారి జాములే లేగాలి ఆడపుతుడు. ఎందుకని తన కోసం ఎవరున్నారంట? భర్త, పిల్లలు ఉన్నారు. వారు పనికి వెళ్ళాలి, వారు జాబులకు వెళ్ళాలి, వారు ఉద్యోగానికి వెళ్ళాలి. లేకపోతే వారి యొక్క కార్యకలాపాల్లో ముందుకెళ్ళి సాగించాలి. కనుక ఈ స్త్రీ ఎలా ఉండాలంటే, మంచి స్త్రీ ఎలా ఉండాలంటే పెందలకాడే లేస్తుంది, చీకటితోనే లేస్తుంది, 4 గంటలకే లేస్తుంది, లేకపోతే కనీసం 6 గంటలకైనా లేస్తుంది. ఇప్పుడు 10 గంటలకు లేచి భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, భర్త జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత, భర్త జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈమె వండుకుని ఈమె తింటే ఆయన ఏమైపోతాడు తెలుసండి? ఏమైపోతాడు? ఇలా ఉండేవాడు ఇలాగ అయిపోతాడు, పక్క చిక్కిపోతాడా లేదా? ఈమెమవుద్ది? ఇలా ఉన్నామే ఇలాగ అవుద్ది. అర్థం? ఇద్దరు ఎలా ఉంటే బాగుంటుంది. ఒకరు ఎలాగానే ఒకరు ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి. కనుక ప్రభునందు మా పిల్లలు తీసుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు మంచి స్త్రీ మా పిల్లలు ఏడ్చినా పర్వాలేదు, ఇట్లా ఉంచండి, ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏదో పెట్టండి. అలాగే బయటికి తీసుకెళ్ళొద్దు, ఆడుతూ పెట్టండి. రైట్. పెందలకాడే. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే మళ్ళీ ఇందులో కాదు, పిల్లలు అల్లరి చేసిన దేవుని మందులు ఎందుకంటే తెలుసా? వారు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క మాట వారు హృదయంలోకి వెళ్తే రాబోయే కాలంలో వారు ఆత్మీయంగా ఎదుగుతారు, అభివృద్ధి చెందుతారు. ఈనాటి బాలురే రేపటి కాలంలో మంచి పౌరులు అవుతారు. వారే సంఘాన్ని నడిపించుకుంటారు, వారే సంఘంలో బలపడతారు, వారే ఆత్మీయంగా ఎదుగుతారు. మన పిల్లలు దేవుడికి మహిమ కలుగును గాక. రైట్. అయితే ఇక్కడ పెందలకాడే లేస్తే భోజనం ఏం చేయాలంట? తన ఇంటి వారి కోసం సిద్ధపరచకపోతే ఈరోజు మనము ఎంత పెందలకాడే వేస్తున్నాం? మనం మంచి స్త్రీమా, మంచి స్త్రీ కాదా? జ్ఞాపకం.
ఎన్నింటికి లేస్తున్నాం మనం ఎన్నింటికి లేస్తున్నాం? అమ్మా మీరందరూ మంచిది, మీ అందరికి నా ఉదయపూర్వక వందనాలు. ఎందుకంటే తెలుసా, మీరందరూ పెందరకాయలు వేసి మన సంఘం పెడతారు. అంటే మీ గురించి కాదు కానీ అర్థం, ఈ రకంగా ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తున్నా. అర్థమవుతుంది? ఈ స్త్రీ మంచి స్త్రీ పెందరకాయలు లేచి ఏం చేద్దంట, తన ఇంటి వారి కోసం భోజనాన్ని రెడీ చేస్తుందంట. భోజనం రెడీ చేస్తాను. పిల్లోడు తింటాడు, కుమార్తె తింటాడు, జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్తారు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, సమృద్ధిగా ఆహారం పెట్టుకుంటారు. ఇప్పుడు మంచి స్త్రీ ఏం చేయాలి? ఇప్పుడు ఎన్నింటికి లేగాలి? ఎప్పుడు లేగాలి? పెందల కాడే లేగాలి, జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెందల కాడే లేగిస్తే అర్థమైంది. ఆ యొక్క స్త్రీ ఎలా ఉంటుందంట? మంచి స్త్రీ. ఒక మంచి స్త్రీ ఎప్పుడు సాగుపోతుగా నిద్రపోదు. అర్థమైందండి? ఇప్పుడు కూడా మనం కూడా స్త్రీయే సంఘం అయితే, ఇక్కడ మీకు 2 విధాలుగా చెప్తున్నా. ఈ స్త్రీ మంచి స్త్రీ ఎలా ఉండాలంట? పెందలకాడే లేగాలి. స్త్రీయే సంఘం అయితే సంఘం కూడా ఎప్పుడు లేగాలి? మెలకుగా ఉండాలి, నిద్రపోవాలి. నిద్రపోయిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిద్రపోయిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తామంటే అందమని చెప్పారు. ఇప్పుడు మనం నిద్రపోతున్నావా? నిద్రపోయిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం కలిగి కాక. రైట్, ఇలా ఉండాలి. మనం అందరం కూడా ఎలా ఉండాలి తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా పెందలకాడే లేగాలి స్త్రీ. అలాగే సంఘం కూడా ఎలా ఉండాలంట? పెందలకాడే రెడీ అవ్వాలి. దేనికోసం? ఏదైనా ఒక పని ఉందంటే, అమ్మ వినండి, ఏదైనా ఒక పని ఉందంటే, ఒక కార్యక్రమం ఉందంటే పెందలకాడే. నేను ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చాను తెలుసండి? తెలుసా? మధ్యాహ్నము పొద్దుట 11:30కి వచ్చాను. 11:30 నుంచి వేరే చోటుకి వెళ్ళాను. మళ్ళా 2 గంటలకల్లా ఇక్కడ ఉన్నా, 1:30 కల్లా ఇక్కడ ఉన్నా. అర్థం సిద్ధపడికెళ్ళి. ఎందుకని అక్కడి నుంచి మైకులు తీసుకురావాలి, ఇక్కడ ప్రార్థన దొరుకుతుందని వచ్చేటప్పుడు మైకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. ఎందుకంటే రెడీగా ఉండాలి. ప్రతి దానికి రెడీగా ఉండాలి. సంఘమే స్త్రీ అయితే ఈ మంచి స్త్రీ ఏమన్నాడు? పెందలకాడే లేగాలి. తన ఇంటి వారి కోసం ఏం సిద్ధపరచాలి? భోజనం సిద్ధపరచాలి, ఆహారం సిద్ధపరచాలి. ఒక మంచి స్త్రీ తన ఇంటి వారి కోసం. చదవండి మాట మళ్ళా 31 సామెతల గ్రంథం 31. మంచి స్త్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు గుర్తుంచుకోండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచును. చాలు. ఒక మంచి స్త్రీ, ఒక ఇంటి యజమానురాలు తన బిడ్డల కోసం, తన భర్త కోసం భోజనాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచాలి. ఓకేనా? ఇప్పుడు ఈ స్త్రీయే సంఘం అయితే, స్త్రీ సంఘంతో పోలిస్తే సంఘం కూడా ఏం చేయాలి చెప్పండి? పెందలకాడే లేగాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపు ఏం చెయ్యాలి? ఆరాధనకి ఎలా సిద్ధపడాలి? ప్రార్థనకి ఎలా సిద్ధపడాలి? సంఘంలో ఏ కార్యక్రమం ఉంది? సంఘంలో ఏ బాధ్యత ఉంది? మనం ఏం చెయ్యాలి? ఎలా రెడీ అవ్వాలని సంఘం కూడా ఏమవ్వాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీ పెందలకాడే లేచి తన బిడ్డలకు భోజనం ఎలా సిద్ధపరచుకుంటుందో మంచి స్త్రీ, అలాగే సంఘమే స్త్రీ సంఘం అయితే మనం అందరము కూడా సిద్ధపాటు కలిగిన పెళ్లి కుమార్తె సంఘం అయితే మనం కూడా సంఘం కోసం ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలి? రెడీగా ఉండాలి. ఏ పని ఉంది? ఏం చేయాలా? ఎలా చేయాలా? అందులో ముందున్న కార్యక్రమం ఏంటి? అది ఎలా చేస్తే ఎలా సక్సెస్ అవుద్ది, ఎలా ఫలబద్ధంగా ఉంటుంది, ఎలా అనేక మంది దీవెనకరంగా ఉంటుంది, అనేక మంది ఎలా రక్షణ పడతారు, అనేక మందికి ఎలా స్వార్థ ప్రకటించాలి. ఇన్ని కార్యక్రమాలు సంఘంలో ఉంటాయి. స్త్రీ సంఘమే స్త్రీ అయితే. ఇప్పుడు మనది మంచి సంఘం అయితే ఇక్కడ ఏమన్నాడు? మచ్చలేని మంచి స్త్రీ, మచ్చలేని మంచి సంఘం అయితే ఎలా ఉంటుందో తెలుసండి? రెడీగా ఉంటుంది. ఆమె దేనికోసం? తన ఇంటి వారి కోసం భోజనం ఎలా సిద్ధపడుతుందో సంఘము కూడా సమాజం కోసం, రక్షణ లేనటువంటి వారి కోసం, నిర్లక్ష్యంగా ఉన్న వారి కోసం, సమాజంలో పాడైపోతున్న వారి కోసం వీళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలిసింది? సంఘంలో ఉన్నటువంటి మనము నశించిపోతున్న ఆత్మల కోసం భారము కలిగి, బాధ్యత కలిగి, సంఘం పట్ల అతను ఒక బాధ్యత కలిగి రాబోయే తరంలో, రాబోయే సంవత్సరంలో, లేదా రాబోయే నెలలో ఏదైతే కార్యక్రమం ఉందో దానికోసం ఏం చేయాలి తెలిసింది?
సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ సిద్ధపరిచినటువంటి భోజనం తన ఇంటి వారికి ఎలాగైతే కనుక భుజిస్తారో సమృద్ధిగా ఉంటుందో అలాగే స్త్రీయే సంఘం అయితే సంఘం కూడా ఏముండాలంట సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్ ఆమేన్. రైట్. మంచి స్త్రీ ఇప్పుడు పెందలగాడేలాగా ఇప్పుడు మనం దేవుని పని కూడా పెందలగాడే చేయాలా ఆలస్యంగా చేయాలా? పెందలగడ స్త్రీ అలాగైతే కనుక పెందలగడలేసి తన భోజనాన్ని తన ఇంటి వారి కోసం ఎలా సిద్ధపరుస్తుందో అలాగే సంఘము కూడా పెందలగాడే ప్రతిదీ కూడా ముందు అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవాలి. ఆమేన్. అలా మనం అందరూ ముందుకు గాక. మరొక చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచే త్వరగా 2-3 మాటలు చెప్తా చూడండి. అక్కడే 31లో 11వ వచనంలో మాట్లాడుతుంది మంచి భార్య. ఇందాక మంచి స్త్రీ గురించి చెప్పాను, ఇప్పుడు మంచి భార్య గురించి చెప్తున్నాను. భర్తకి మంచి భార్య ఉండాలా? భార్య మంచిదే ఉండాలా చెడ్డదే ఉండాలా? ఏ భర్త అయినా సరే నా భార్య మంచి భార్య దొరకాలని ఇప్పుడు నుంచే కళ్ళగంటారు. మనలాంటి యవనస్తులైన బిడ్డలు, పెళ్లి కావచ్చినటువంటి బిడ్డలు, పెళ్ళైన కూడా మంచి భార్య కావాలని ఆలోచన కలిగి ఉంటారు. ఓకేనా? రైట్. అయితే చూడండి మంచి భార్య ఎలా ఉండాలో చెప్తాను చూడండి. మనకు గుణవంతురాలైన భార్య దొరుకుతరుదు. మనకి ఎటువంటి భార్య కావాలి? గుణవంతురాలా గుణం లేదా? జాగ్రత్త. గుణవంతురాలైన భార్య కావాలా గుణం లేని భార్య కావాలా చెప్పాలి. అయితే మనకు ప్రతి పురుషుడికి గుణవంతురాలైన భార్య కావాలంటాడు. ఇప్పుడు ఈ భార్య స్త్రీ సంఘం అయితే దేవుడు కూడా ఎవరు కోరుకుంటాడండి? గుణవంతులను కోరుకుంటాడు. మంచి గుణ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తినే దేవుడు కోరుకుంటాడు. అర్థమవుతుంది? ఇక్కడ ఈ లోకపు పురుషుడు, ఈ లోకపు యవనస్తుడు ఒక గుణవంతురాలైన భార్య దొరికితే అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనదని చెప్పినప్పుడు దేవుడు కూడా ఈ సంఘము స్త్రీ అయితే ఏ స్త్రీని కోరుకుంటాడు? గుణవంతురాలైన స్త్రీని కోరుకుంటాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సంఘంలో మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ వలె ఉండాలి. పురుషుడు ఏం కోరుకుంటాడు? గుణవంతురాలైన స్త్రీ కావాలి, అది ముత్యము కంటే అమూల్యమైనది, అది నాకు కావాలని కోరుకుంటాడు. అలాగే సంఘంలో కూడా దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసండి? మన మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తులను ఆయన కోరుకుంటాడు. మనకేం కావాలి? ఇప్పుడు చెడ్డ గుణాలు కావాలి, మంచి గుణాలు కావాలి. దేవునికి మనం ఇష్టలుగా, దేవునికి ఇష్టరాలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి తెలిసింది? మంచి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అట్రీతిగా నువ్వు ఉందుగాక. ఆమేన్. ఒక పురుషుడికి ముత్యము కంటే అమూల్యమైనది గుణవంతురాలైన భార్య అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ లోక పురుషుడే గుణవంతురాలైన భార్య కావాలని కోరుకుంటే దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, మచ్చ డాగు లేనటువంటి దేవుడు తన బిడ్డను కూడా ఎలా కావాలనుకుంటాడు? తన వధువు సంఘం ఏం కావాలనుకుంటాడు? మచ్చ డాగు ముడత లేనటువంటి సంఘంగా అటువంటి స్త్రీని కావాలనుకుంటాడు. అటువంటి అర్థాలని నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని చెప్పిన లేఖన ప్రకారంగా మనము ఆ పురుషుడిని, ఆ వరుణ్ణి మనం ఎదుర్కోవాలంటే మనము మంచి గుణవంతురాలుగా ఉండాలి. దేవునికి మహిమ కలిగింది కాక. ఎవరైతే ఈ మంచి గుణవంతురాలై ఉంటారో ఆ పెండ్లి విందులో ఆ పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే అంతఃపురం నుంచి వచ్చినప్పుడు నువ్వు గదిలో చెత్తబడినప్పుడు మధ్యాకాశంలో వివాహం జరిగింది. అదే కనుక ఈ లోకంలో ఒకసారి ఆలోచిస్తే కనుక మంచి గుణం లేదనుకో, అతను వాళ్ళు కానీ వీళ్ళు కానీ పెళ్లి చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసండి? అమ్మ ఆ వ్యక్తి మంచిది కాదు, ఆ వ్యక్తి మంచివాడు కాదు, అతను ఈ చెప్తారు చెప్పరా? అర్థం మన పెద్దోళ్ళు అంటారు పెళ్లి చుట్టాల గారికి వెళ్ళినప్పుడు అంట 7 తరాలు ముందుకి 7 తరాలు వెనక్కి చూడాలంటారు. ఎక్కడంట? మీరు అందరూ అనుకుంటా, మా ఊళ్ళో అంటారు. మీ ఊళ్ళో కూడా అంటారా? 7 తరాలు ముందుకు చూడాలంట, 7 తరాలు వెనక్కి చూసి పెళ్లి చేసుకోవాలంట. ఎందుకని? ఆ వ్యక్తి గుణవంతురాలా గుణవంతురాలు. ఈరోజు సంబంధాలు కొన్ని ఫెయిల్ అయిపోవడం కారణం అని తెలుసా? ఎందుకనుకున్నారు? వచ్చినటువంటి ఆ పురుషుడు కానీ లేకపోతే ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు, తనతో వచ్చిన వ్యక్తులు ఏం చేస్తారు తెలిసి ఆ ఇంటికి వెళ్తారు, ఆమెతో మాట్లాడుతారు, తిరుగుతో మాట్లాడతారు. అమ్మాయి మంచిదేనంటావా? వాళ్ళ డాడీ మంచిదేనంటావా? అమ్మాయి మంచిదేనంటావా? వాళ్ళ అమ్మ మంచిదేనంటావా? అంత ఇలా చెప్తారు. ఎందుకంటే తెలుసా? వాళ్ళ గుణ లక్షణాలు తెలుసుకోవడం కోసం. అలాగే ఈ లోకంలోనే మనము ఒక వధువులు చేసుకోవాలంటే, ఒక పెళ్లి కుమార్తెను చేసుకోవాలంటే మనం ఏం చేస్తామండి? గుణవంతురాలు కాదా, గుణవంతురాలు కాదా అని మనం పరీక్షించుకుంటాం.
అయితే పరమాత్మ అనేది దేవుడికి కావాలంటే మరి ఆయన ఆలోచించిన పరిశుద్ధుడు, ఈ కుమార్తె పరిశుద్ధిగా ఉందా, పవిత్రంగా ఉందా, ఏదైనా మచ్చ ఉందా, ఏదైనా డాగ్ ఉందా, ఏదన్నా ఆలోచించిన. అందుకనే స్త్రీ సంఘముగా కూడితే కనుక ఈ సంఘము ఎలా ఉండాలంట, గుణవంతురాలైన స్త్రీ సంఘం వలె ఉండాలి. ఆమె ఇప్పుడు మంచి స్త్రీ ఏం చేద్దంట చెప్పాలి. నెంబర్ 1, పెందల కాడలేసి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ఇక్కడ మంచి భార్య ఏం చేస్తుందంట, ఎలా ఉంటుంది, మంచి గుణం కలిగి ఉంటారు. తన గుణ లక్షణాలన్నీ కూడా మంచి గుణ లక్షణాలు, ఎక్కడ అపవిత్రత ఉండదు, ఎక్కడ కూడా అవిధేయత ఉండదు, భర్తకి మంచిగా లోబడదు. అట్టి రీతిగా మనం అందరం ముందు కనుక ఈ లోకం మనం చేసుకునేటువంటి భర్తకి లోబడదాం, పరమాత్ముడైన దేవుడికి కూడా లోబడదాం. ఆమె రైట్. ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మంచి స్త్రీ గురించి చెప్పాను, మంచి భార్య గురించి చెప్పాను, మంచి అర్థమందండి తల్లి ఎలా ఉంటుందో చూడండి. మంచి తల్లి సామెతల గ్రంథం 31:14 చదవాలి. అమ్మ ఆమె దూరం నుండి, ఆ వర్తకు వాడల దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఏం చేద్దంట తల్లి. ఏం చేస్తుంది తెలుసండి, బిడ్డల కోసం ఏం చేస్తుంది తెలుసా, ఆహారాన్ని దూర ప్రాంతాల నుంచి కష్టమైన నష్టమైన ఏం చేస్తుంది తెలుసా, బిడ్డల కోసం రెడీ చేస్తుంది, కష్టపడి పని చేస్తుంది. అర్థమవుతుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారు తెలుసండి, కన్నగొడి పంట సిగ్గరగదంట. బిడ్డల కోసం ఏం చేస్తారు తెలుసండి, అమ్మ ఏం చేస్తుంది, సంవత్సరం అయితే చెంగి చేసి ఎప్పుడు వెళ్ళలేని ఇంటికి కూడా వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా, అమ్మ ఒక కేజీ బియ్యం ఉంటే మా పిల్లలు ఏమన్నారు, పస్తులు ఉన్నారు. అర్థమవుతుంది. తన కోసం తాను కాదు, పక్కింటికి వెళ్ళి వర్తకు చేసే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఉన్నవారి ఇంటి దగ్గరికి వెళ్ళి, సమృద్ధిగా ఉన్నవారి ఇంటికి వెళ్ళి అవసరమైతే సిగ్గి విడిచి తన హృదయం ఎంతగా దిగజారిపోతున్నా కానీ, బలహీనమైపోతున్నా కానీ తన బిడ్డల కోసం ఏం చేస్తుందో వచ్చింది, సిగ్గిడిచి చెంగి చాచి, అర్థమవుతుంది, చెంగి చాచి తన బిడ్డల కోసం ఏం చేస్తుందంట, ఆహారం. ఇప్పుడు మంచి తల్లి ఎలా ఉండాలి చెప్పండి, మంచి తల్లి ఎలా ఉండాలి, తన బిడ్డల కోసం అవసరమైతే సిగ్గి విడిచి. అర్థమవుతండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదేంటి, నేను వీళ్ళ ఇంటికి వెళ్ళేదేంటి, నేను అడిగేదేంటి, నువ్వు లేవు, నీ భర్త తెచ్చేదాకా అలాగే ఉంటే ఆయన ఎప్పుడు లేవు, పనికి వెళ్ళి డబ్బులు తేవాలి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తేవాలి, అప్పుడు దాకా నువ్వు అలాగే ఉంటే నీ బిడ్డలు ఏమైపోతారు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ ప్రయత్నం నువ్వు చేయాలంటే పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి అర్థమవుతుంది, లేకపోతే మంచి చేసుకుని, అమ్మా మా భర్త వెళ్ళాడు, బియ్యం తీసుకొస్తాడు 2 కేజీలు ఉంటే 1 కేజీ అప్పు ఇవ్వమని దగ్గర 2 కేజీలు ఉంటే ఈ మధ్యలో ఏం చేస్తావు తెలుసా, వేడివేడిగా నీ బిడ్డలకి ఆహారాన్ని. నీ భర్త వచ్చేటప్పటికి చాలా లేట్ అవ్వచ్చు, వెళ్ళిన చోట ముగ్గుపోవచ్చు, మరలా ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటి, ఒక మంచి తల్లిగా నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా, హృదయంలో ఎక్కడ కూడా అహంభావం లేకుండా, అహంకారం లేకుండా, అవిధేయత లేకుండా వెళ్ళి ఏం చేయాలి తెలుసా, తన బిడ్డల కోసం అవసరమైతే ఏం చేయాలండి, కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో సిగ్గి విడిచి పక్కిన వారు కూడా అడగటానికి ఏమనకూడదంట, ఏమనకూడదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా తెలియజేసేది ఏంటంటే, ఒక మంచి తల్లి ఏం చేస్తుంది చెప్పండి, ఒక మంచి తల్లి ఏం చేస్తుంది, భర్త తెచ్చేదాకా మౌనం ఉంటుందా? అమ్మ పర్లేదు కూర్చోరా తల్లి, ఆ వెనకాల కూర్చోలో కూర్చో. మంచి తల్లి ఏం చేస్తా చెప్పండి, నా భర్త తెచ్చేదాకా నేను ఎట్టాగే ఉంటాను, పొయ్యిలు ఏముంటాయండి, అప్పుడు పిల్లులు పడుకుంటాయి. అర్థమవుతుందండి. ఇప్పుడు పిల్లులు కాదు, కుక్కలు పడుకుంటున్నాయి. ఇప్పుడు కుక్కలు కూడా లేవు, ఇప్పుడు ఎందుకో తెలిస్తే పొయ్యిలు లేవు కదా, ఇప్పుడు అంతా కూడా ఏంటి టక్ 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 మన వెలిగించడమే పని. పిల్లలు ఎక్కడ ఉంటారు తెలుసా, మంచం మీద నీ భర్త వచ్చేటప్పటికి ఆ డబ్బులన్నీ పని చేసుకుని తెచ్చేటప్పటికి ఈ పిల్లలు నిద్రపోతారు, ఆకలితో దప్పుతో నిద్రపోతారు, ఎంతో వ్యాధులు పడుతుంటారు. వారిని సంతోష పెట్టాలంటే వారి ఆహారాన్ని నీ భర్త వచ్చే లోపల నీ ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం చేయాలంటే నువ్వు మంచి సాక్ష్యం కావాలి. నీ పక్కన డబ్బులు ఇచ్చాక ఊరికి ఇచ్చేస్తారా? నీ పక్కళ్ళు 2 కేజీలు బియ్యం లేకపోతే ఊరికి ఇచ్చేస్తారండి?
నువ్వు మంచి సాక్షి కావాలి. నీకు మంచి సాక్ష్యం ఉంటే పక్క వాళ్ళు అప్పు అడిగితే ఇస్తారు, పక్క వాళ్ళు బియ్యం అడిగితే ఇస్తారు, పక్క వాళ్ళు కూరగాయలు లేవు ఇది అడిగితే మనలు ఇచ్చిన తర్వాత 4 రూపాయలు ఇవ్వమ తర్వాత మా ఆయన తెచ్చి బజార్కి వెళ్ళి తెచ్చిన తర్వాత ఇస్తారంటే ఇస్తారు. నీకు మంచి సాక్ష్యం లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచుకుని కూడా ఏం చేస్తారు తెలుసా? లేదక్క ఇప్పుడే అయిపోయింది అదే ఇంట్లో బస్తా బియ్యం ఉంటే ఇప్పుడే 1 కేజీ బియ్యం ఉంటే ఎసట్లో వేసేసా. ఏం వేశారు? ఇప్పుడే కేజీ బియ్యం ఉంటే ఎసరు పెట్టేశారు. ఇంట్లో కేజీ ఏమున్నాయంట? బస్తా బియ్యం ఉంటాయి, 1 గింజ కూడా ఎవరు మనకి ఎందుకు ఎవరు చెప్పండి? మంచి సాక్ష్యం ఉండాలి. తల్లి ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నెంబర్ 1 మంచి స్త్రీ ఎలా ఉండాలంట? పెందల కాడే లగాలి, తన కుటుంబం కోసం ఆహారం సిద్ధపరచుకోవాలి. నెంబర్ 2 ఏంటంట? నెంబర్ 2 ఏ స్త్రీ? ఒక మంచి భార్య. ఒక పురుషుడికి ఒక మంచి భార్య ఉండాలంటే ఆ భార్య ఎలా ఉండాలంట? మంచి గుణవంతురాలుగా గుణం కలిగి ఉండాలి. నెంబర్ 3 ఓ మంచి తల్లిగా ఉండాలంటే మంచి భార్యగా ఉండాలి. మంచి తల్లిగా ఉండాలంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీ పక్క వాళ్ళు అప్పు ఇవ్వాలంటే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నీకు సాక్ష్యం లేదనుకో, నువ్వు ఇచ్చిన తర్వాత మనలో ఇవ్వలేదనుకో, నువ్వు తల కింద తప్ప చేసినా కానీ ఒక అర్థం నుండి అంతకుముందు కూర్చుంటే అంటే నువ్వు ఏమన్నారు? 4 కేజీలు ఇచ్చారు ఒకసారి, ఇప్పుడు అర్థం 4 గింజలు కూడా ఇవ్వదు. ఎందుకంటే తెలుసా? ఒకప్పుడు 4 కేజీలు ఇచ్చారు లేవంటే మళ్ళీ బట్ట తెచ్చినప్పుడు ఏ విధానానికి నలకొని ఉన్నారనుకో, నువ్వు తింటా ఉన్నావు అనుకో, వాళ్ళు లేనప్పుడు అర్థం ఇస్తారేమో 4 కేజీలు పట్టుకెళ్ళింది కదా, నాకు ఆఫర్ వచ్చింది కదా, ఇంట్లో లేవు కదా ఇస్తారేమో ఎదురు చూస్తారు. ఇవ్వలేదనుకో చూస్తారు, ఒకసారి చూస్తారు, రెండో చూస్తారు, మూడోసారి అర్థం 10 కేజీలు ఇంట్లో ఉండాలంటే 10 క్వింటాలు ఇంట్లో ఉన్నా కానీ ఏమంటే తెలుసా? లేదక్క లేదు వదినా లేదు తల్లి ఇదిగో 1 గిన్నె కూడా లేదు ఇప్పుడే వేసేసాను. అక్కడ ఎస్తంలో ఎవరు? అందుకనే మనము ఖచ్చితంగా ఒక మంచి భార్య ఉండాలంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అర్థమవుతుంది? మంచి తల్లిగా ఉండాలంటే మంచి సాక్ష్యం కావాలి. మంచి భార్యగా ఉండాలంటే మంచి గుణలక్షణాలు కలిగి ఉండాలి. మంచి స్త్రీగా ఉండాలంటే పెందల కాడే లేక చూడండి. అర్థం? మంచి అత్తగా ఉండాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం చెప్తాను చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం. మంచి భార్య గురించి మంచి స్త్రీ గురించి చెప్పాను, మంచి భార్య గురించి చెప్పాను, మంచి తల్లి గురించి చెప్పాను, ఇప్పుడు మంచి అత్త గురించి చెప్తున్నాను నేనండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మనం ఎలా ఉన్నాం? అత్తలు ఎంతమంది ఉన్నాం? అన్న ఇంకా మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదన్నా, అయిన తర్వాత చూద్దాం. లేదు ఇప్పుడు నుంచి నేర్చుకుంటే రేపొద్దట నీ కోడలు క్షేమంగా ఉంటుంది. ఇప్పటి నుంచి నేర్చుకుంటే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు. చూద్దాం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు, నా కుమారి నీకు మేలు కలిగినట్లు నీ కొరకు నేను విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. చాలండి. అత్తకి ఏం కావాలి? కోడలకి ఏం కావాలంటే ఇప్పుడు అత్తగారు ఏం ఆలోచిస్తుంది చూడండి. కోడలకి ఏం కావాలంట? మేలు కావాలి, మేలు కలగాలి. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు అత్త వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? అబ్బో మన దగ్గర లేరనుకోండి, అత్త కోడలు ఎలా ఉంటుంది తెలుసండి? ఎప్పుడైనా సరే కోడల మీద ఎప్పుడైనా కోరేవా? మీరు అందరూ కోరినలే, మన సంఘం గురించి కాదు చెప్తుంటా, సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్తాను. ఓకేనండి? అత్త ఏం చేయాలంట? కోడల యొక్క మేలు. ఇంకా కింద చూస్తుంటే విశ్రాంతి అంట. కోడలు కనుక 1 గంట ఎక్కువ పడుకుందానికి ఏంటి 7 ఎకరాలు తెచ్చినట్లుగా ఎగవేంటి? అత్త సాధింపులు మామూలు సాధింపులు కాదు. ఏం సాధింపులు? అత్త సాధింపులు మామూలు సాధింపులు. వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు కోడలే, ఈమె కూడా ఒక ఇంటికాడి నుంచి వచ్చినప్పుడు ఈ కోడలే. ఇప్పుడు అత్త పోస్టులోకి వచ్చింది కదా. అత్త ఎలా ఉండాలంట? కోడల కోసం మేలు కోరాలి. అంతేకాదు అది పడుకుంది బాగా పడి యవనస్త్రాలు నీకు వయసు అయిపోయింది, వృద్ధురాలు అయిపోయా అంటే యవనస్త్రాలు 1 గంట పడుకుంది, విశ్రాంతి తీసుకుంది. ఏంటంట?
ఇంటికాడ ఏదో పాన్పుల మీద పడుకున్నట్టు ఇక్కడికి వచ్చి ఏం లేకట్లేదంట. పానుపు దిగదేమి, ఏం దిగదు పానుపు దిగదేమి కోడల్ని అని కూడా లేదు. మీరు కాదులేండి, సమాజం గురించి చెప్తున్నా. లేరు, ఉన్నారండి. అసలే కోడల్ని రాసి రంపాలు పడినటువంటి వ్యక్తులు నాకు చాలా మంది తెలుసు. దేవునికి భయం కలిగిన కాక అర్థం మీరు కాదు, బయట సమాజం రాసి రంపాలు పెడతారు. 1 గంట ఏమన్నా పడుకుంటే కనుక నీకు నేను రాత్రి అంతా మెలుగులేదా, నీతో నేను పని చేయలేదా ఏంటి, లేచి కదలగా లేకపోతే తెలీదా. అసలు కోడల్ని ఏమంటే తెలుసా, మళ్ళీ ఈవిడే కాదు వాళ్ళు పుట్టింటోళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు పుట్టింటోళ్ళని కోడలు పుట్టింటోళ్ళు లాక్కొస్తుంది. ఈవిడేదో 2 మాటలంటే అయిపోయింది. వీళ్ళ అమ్మ గురించి, వీళ్ళ నాన్న గురించి, వీళ్ళందరి గురించి పుట్టుపోర్మాతాలు లాగి ఈమె పార్కుల్లో పడుకుంది. అక్కడ 12 గంటలు మెట్ట మధ్యాహ్నం లేచేదేమో. ఇప్పుడు చూడు ఏ టైంలో లేగుతుందో. ఏ మాటలు ఇస్తారా, ఇంట్లో అంటే పర్లేదు, సంసారం ఎక్కడ ఉండాలంట, గుప్పుట్లో ఉండాలి. ఈ సంసారం గుప్పుడు ఎలా చేస్తుంది, బట్ట బయలు అవుతుంది. సంసారం గుర్తుగా ఉండాలి. అర్థమైందండి. అత్తైనా కోడలైనా సంసారం గుర్తుగా ఉండాలి. రొట్టి చేసుకోకూడదు. ఇప్పి పక్కలు చేస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలిసింది, పక్కింటికి వెళ్తారు. ఆయన వాళ్ళు ఏం చేస్తారు తెలిసింది, మన దగ్గర మంచిగా అలాగే అక్క మీ కోడలు లెక్కట్లేదా, మా కోడల ఈమె కోడలు కూడా 12ంటికి లేగుద్ది. ఈమె ఏం చెప్తుంది, మా కోడలు అసలు పెందల కాడే లేచిపోతాయి. ఆమె చెప్తుంది మీ కోడలు అట్లాగా, మా కోడలు అసలు 10ంటికి లేస్తుంది, ఆమె కోడలు 12ంటికి లేస్తుంది అని ఆమె చెప్పదు. ఈమె కొంప రొట్టి చేయడానికి ఈమె చెప్తున్న మాటలు ఇంకా ఎక్కువ చేస్తుంది. చేసి చివరికి ఏం చేస్తుంది తెలుసా, ఆమె నలుగురికి చెప్పింది. ఆమె నలుగురు చెప్పింది. అది 4 వెళ్ళబోయి అర్థం 8 వెళ్ళబోయి 16 ఏమవుతాడు 30 ఇలా వెళ్ళిపోదు ఊరంతాను. జాగ్రత్తగా ఉండాలి. అత్తలా ఉన్నామా, యవనస్తులైన కోడలు ప్రేమించు. యవనస్తురాలు ఎక్కడి నుంచో వచ్చింది, ఆ కుటుంబం వేరు, ఆ పరిస్థితులు వేరు, అక్కడ విధానం వేరు, ఆ తల్లివాడిలో పెరిగింది, అక్కడ విధానం వేరు. ఇక్కడికి వచ్చింది, మన అలవాట్లు అవ్వాలి, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఆమెకు తెలియాలి, కొంత సమయం పడుతుంది. ఓర్చుకో. అసలు ఓర్పడదండి. పోనీ ఈమె తిడుతుందా, ఈమె తిడతా కాదు, వాళ్ళ అమ్మనే, వాళ్ళ జేజమ్మనే, వాళ్ళ నాయనమ్మనే, అబ్బో వాళ్ళ నాన్నే, వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువుల్ని మొత్తం లాక్కొచ్చి పంపేస్తుంది. తర్వాత ఈమెకి ఏమవుతుంది తెలుసండి, ఈమె ఇంట్లో తిట్టింది బాగానే ఉంటుంది, ఈ తిట్టేందుకు బాధపడదు. అర్థమవుతుంది. అత్తగారో తిట్టినందుకు కాదంట, తోటికోలు తెప్పినందుకు ఏడుస్తుందంట. ఏమేడుతుందంట, అత్తగారు తిట్టినందుకు కాదు, పక్కన తోటికోలు తెప్పిద్ది. అర్థమవుతుందండి. ఈ పక్క వాళ్ళు చెప్తారు, ఆ మాట ఈ మాట చెప్తారు కదా, వాళ్ళ కోసి బాధ వచ్చేది వచ్చి ఏడుతారు, మామూలు కాదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. నయోమి ఏం చేసిందో తెలుసా, ఏం చేసింది, రూతుని ఏం చేసింది, మేలు కోరుకు. అంతేకాదు విశ్రాంతిగా అమ్మ రెస్ట్ తీసుకో, మేలు వాడలకి ఏది అవసరంతో అది మనం సమకూర్చి పెట్టాలి. బాధ్యత మన పెద్దోళ్ళు, వాళ్ళ చిన్న వయసు, వాళ్ళకి తెలిసి తెలియని వయసు. ఆ వయసులో వాళ్ళకి మనం ఏం చేయాలంట, మేలు చేయాలా కానీ కీడంత మాత్రము చేయకూడదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి అత్త ఎలా ఉండదు తెలుసా, తన కోడల కోసం మేలు కోరదు. అయితే మంచి కోడలు ఎలా ఉంటుందో చూడండి, మంచి కోడలు ఎలా ఉంటుంది చూడండి. 1 అధ్యాయం 15-18 వచనాలు. రూతు గ్రంథం 1 అధ్యాయం. ఇంత కోడలు చూసాం కదా, ఆమె ఇదిగో నీ తోటి కోడలు అందుకు రూతు అమ్మ ఈ మాట్లాడుతూ ఏం చేసుకోండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కనవద్దు. ఏమంటుంది చూసావా, మంచి కోడలు ఎలాగుంటో తెలుసండి. అత్త నువ్వు వెళ్ళే చోటే బతిమాలుకుంటుంది కోడలు. నువ్వు నివసించే చోటే నేను ఉంటాను అత్త. నా జనం కాదు, నీ జనమే నా జనం అత్త. నీ దేవుడే నా దేవుడు అత్త. నేను అంతకుముందు ఏదో పూజించాను, ఏదో ఆదరించాను, అది లేదు, ఇంకా తీసేశాను. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే భక్తి చేస్తున్నావో, నేను కూడా అక్కడికే వస్తాను అత్త. మంచి కోడల లక్షణాలు చూడండి.
నువ్వు ఎక్కడ చనిపోతావు, నేను కూడా అక్కడే చనిపోతాను. నేను ఎక్కడ బాధ పెడతాను, నన్ను కూడా అక్కడే బాధ పెడతారు. మరణము తప్ప మనల్ని ఏది కూడా విడదీయడానికి పాడలు. ఎంత మంచి పాడలు చూడండి. ఈరోజు పాడలో అత్తలు ఏం చేస్తారు తెలుసా? ఇందాక అత్త చేసిన పనులు చెప్పా, ఇప్పుడు కోడలు చేసిన పనులు చెప్తున్నా చేస్తున్నానండి. ఎప్పుడైనా మాట్లాడినారా? అత్త నీ జన్మే నా జన్ము అర్థం. మా ఊర్లో చెప్తాడు, మీ ఊర్లో చెప్తాడు అనుకుంటా. అర్థం. అత్తింటి వాళ్ళు వస్తానంట, అర్థం. ఒకటి పుట్టింటి వాళ్ళు వస్తే ఒకటి అంట, మాట్లాడకూడదు. అర్థమవుతుందండి. అత్తింటి వాళ్ళు వచ్చారనుకో అర్థం సొరబుర్లు ఆడిపోతారు. పుట్టింటి వాళ్ళు వచ్చారనుకో అర్థమవుతుందండి. ఏమని తెలుసా? ఏమండి అర్జెంటుగా కేజీ చికెన్ అండి, డబ్బులు ఏమమ్మా, అవసరమైతే ఇదిగోండి ఆ ఉప్పు పెట్టిలో దాచిపెట్టాను మనం, మీరు ఇచ్చిన డబ్బులు ఈ పట్టుకెళ్ళి అవసరమైతే అమ్మాయి ఫీజు కట్టాలి అమ్మాయి పిల్లడికి, తర్వాత కడదామని ముందు తీసుకురండి. మా నాన్న వచ్చాడు, మా అమ్మ వచ్చింది. ఎవరైతే పుట్టింటి వాళ్ళు వస్తే, అది అత్తింటి వాళ్ళు వస్తే అమ్మాయి మన ఇచ్చాను కదా డబ్బులు ఎక్కడ పెట్టా అంటే పప్పు డబ్బాలో పెట్టావు కదా తీసుకురమ్మాయి అని అంతే కనుక అమ్మాయి ఏంటి మీ అమ్మలు వచ్చారని వండుతావా, ఆగు నీ పిల్లడి ఫీజు కట్టాలంటది ఈమె. అదే పుట్టింటి వాళ్ళు వస్తే ఈ పట్టుకెళ్ళి అవసరమైందండి. అటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. మీరు కాదు, సమాజం గురించి చెప్తున్నా. మీరు మంచోళ్ళే. అత్త ఏమంటారు, కోళ్ళు ఏమంటారు తెలుసు? అత్త అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వున్న చోట నేనుంటా, నిన్ను పాతి పెట్టిన చోట నన్ను పాతి పెడతారు, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తావు నేను ఆరాధిస్తాను, నీ వెనకాల నేను ఉంటాను అత్త. అది కోడలంటే. అది అట్లా ఉండాలండి. అప్పుడు వారిద్దరు ఎలా ఉంటారు చెప్పండి? వారిద్దరు బంధం ఎలా ఉంటుంది తెలిసి? తల్లి కూతురి కంటే ఎక్కువ బంధం ఉంటుంది. దేవునికి మహిమ కలిగింది కాక హల్లెలూయా. అలా ఉండాలండి. అత్త కూడా వెళ్ళాలి, కోడలు కూడా. అత్త దేవుడైతే ఆరాధిస్తున్నాడో దేవుని అదే నువ్వు ఆరాధించాలి. అత్త రక్షణ పొందిందా, నువ్వు రక్షణ పొందు. అత్త నమ్మినటువంటి దేవుడు నువ్వు నమ్ము. అత్త పూజించే దేవుడు అదే అంటుంది. రూత్ ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మ. అసలు ఈమె ఎవరి జన్మ తెలిసింది? ఐగుప్తురాలయండి బెత్లెహేములో అనేటటువంటి నయోమి గురించి మాట్లాడుతుంది. నీ జన్మే నా జన్మ అత్త. అన్నమండి ఎప్పుడన్నా అన్నమా? మీరు అంటారు మంచి. నీ జన్మే నా జన్ము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటే నేనుంటానత్త. నీ మాట ఎంతో ఒప్పంలో కూడా అటు పెట్టను, ఒక్క రవ్వ కూడా అటు పెట్టను. చక్కగా ఉంటాను అత్త, నీతోటే ఉంటాను అత్త. మరణం తప్ప నిన్ను నన్ను ఎవరిని వేడి చేయదత్త అన్నట్టుగా ఉంటే ఎంత బాగుంటుందండి. మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు నెంబర్ వన్ మంచి స్త్రీ వలె ఉండాలి. నెంబర్ 2 ముగిస్తున్నా. నెంబర్ 2 మంచి భార్య వలె. నెంబర్ 3 మంచి తల్లి వలె. నెంబర్ 4 మంచి మళ్ళీ చెప్పండి, మీరు చెప్పేదాకా వదలు ఈరోజు. నెంబర్ 1 మంచి స్త్రీ 31:15 ఏం చేసింది? పెందలకాడే లేచింది. రైట్. మంచి స్త్రీ, మంచి భార్య, గుణవంతురాలుగా ఉంది. నెక్స్ట్ మంచి తల్లి ఏం చేసింది? అవసరమైతే సిగ్గిడిసి పక్కింటి వారికి మంచి సాక్ష్యం కలిగి తీసుకొచ్చి బిడ్డలకి పెట్టింది. మంచి అత్త ఎలా ఉంది? కోడలికి మేలు కొరింది. తన విశ్రాంతి తీసుకుంటుంటే అర్థమవుతుంది, ఓపికతో ఉంది. నెక్స్ట్ మంచి కోడలు ఎలా ఉంది? అత్త నీ దేవుడే నా దేవుడే అని ఎంతో ప్రేమించి ఆదరించి అత్తను వెంబడించినటువంటి కోడలు, అర్థమవుతుందండి. ఇంకా చాలా ఉన్నాయి, సమయం అయిపోతుంది. చూడమ్మా తల్లి. మంచి తోటుకోలు అన్నారా? ఈనాటి కాలంలో తోటుకోల గురించి చెప్తే ఉంది అబ్బబ్బబ్బ ఎంత రోజు తరబడి చెప్పచ్చు. అర్థం. పెద్ద ఆవిడ కొంచెం బాగుంది, కొంచెం పద్ధతిగా భక్తిలో ఉంది, ఒక మంచి నడవడికి నడుస్తుంది. అర్థమవుతుంది. ఆవిడ పట్టుకుని అర్థమవుతుంది
ఈ చిన్న ఏం చేస్తా తెలుసా? వెనకాల వచ్చింది కదా, పెద్దమ్మకు లోబడాలా లేదా? చెప్పండి ఒకసారి, పెద్దమ్మకు లోబడలేదా? యాకోబు ఎవరికి లోబడ్డాడు? యాకోబుకి ఏం చేశాడు తెలుసా? సాష్టాంగపడ్డాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో అన్న, ఈ పిల్లలు ఎవరో తెలుసా? అర్థమైందా? నా పిల్లలు కాదు, ఈ పిల్లలు మన దేవుడు అనుగ్రహించిన పిల్లలు. తీసుకో, ఈ ఆస్తి అవసరం మీద తీసుకో. ఇప్పుడు నీకంటే ముందు వచ్చింది తోడుకోవాలి. అర్థమైందండి? ఆ ఇంటికి తోడుకోవాలి ముందుగా వచ్చింది. నువ్వు ప్రేమించాలి, ఆదరించాలి లేదా? లేదు అస్సలే. నీకంటే నేను ఏమైనా తక్కువ తెచ్చానా? నువ్వు ఎక్కడ తెస్తే నేను ఎక్కడున్నారు తెచ్చా. ఏంటది? పొలం. నువ్వు 10 లక్షలు తెచ్చా మీ ఆయనకి, నేను 15 లక్షలు తెచ్చాను. 10 సెవెన్లు బంగారం పెట్టింది మా నాన్న. నీకేమో తక్కువ నేను లేదండి. తోడుకోవాలి ఎలా ఉండాలో అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్చిస్తాను, ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు గ్రంథం 1:14 వచ్చిన చూడండి. 1:14 వచ్చిన. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకును. ఏం చేశాడంట? తోటికోళ్ళు ఏం చేసిందంట? ఏం చేసింది? తన తోటికోళ్ళు ఏం చేసింది? రూతు వార్పను ఏం చేసింది? హత్తుకుందండి. హత్తుకుంది. తోటికోళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఇప్పుడు హత్తుకుంది. వెళ్ళిపోతుంటే, ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటే, తన తోటికోళ్ళు వెళ్ళిపోతుంటే రూతు ఏం చేసింది తెలుసా? తన తోటికోళ్ళ మీద ప్రేమ చూపించింది. హత్తుకుంది. హత్తుకుని ఏం చేసిందంట? ముద్దు పెట్టింది. ముద్దు దేనికి సాదృశ్యం? ప్రేమకి. ఇప్పుడు మన తోటికోళ్ళు మనం ప్రేమిస్తున్నామా? పెద్దవాడు వచ్చింది పాపం, ఇంటికి పెద్దది, గౌరవించు. ఒకవేళ చిన్న ఆవిడ పెద్దవాడు కూడా ఏం చేయాలి తెలుసా? ఏదో నీకంటే చిన్న వయసు కదా, కొన్ని చెప్పు, సలహాని. చిన్న వయసులో వచ్చింది, నీ తర్వాత వచ్చిన ఆమె, నువ్వు కూడా సలహా. ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలి. తోడుకోవాలి ఎలా ఉండాలంట? ఆదరించుకోవాలి. రూతు వాళ్ళు ఏం చేయాలంటే తోడుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. కానీ నువ్వు అంత తెచ్చావు, నీకన్నా నేను ఏమైనా తక్కువ, నేను ఎంత తెచ్చానంటాం కాదు. కుటుంబం గురించి ప్రతిదీ కూడా, కుటుంబమే కాదు ప్రతిదీ కూడా బైబిల్లో చక్కగా